కార్తీక మాసంలో వన భోజనాలు ఏ విధంగా చేయాలి? అసలు మనకి ఏదైనా ఒకటి ఉంది అంటే ఎంజాయ్ చేద్దాం అనేటువంటి పద్ధతితో తప్ప సశాస్త్రీయంగా దీని ఫలితం ఏమిటి, దీని విలువ ఏమిటి, ఇది ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని తెలుసుకుని ఎవరూ చేయటం లేదు. అయితే కార్తీక మాసంలో వనభోజనాలు ఏ విధంగా చేయాలి? కార్తీక మాసంలో వనభోజనం చేయటానికి అనేక కారణాలు కనిపిస్తాయి. అందులో ప్రధానమైనటువంటిది కార్తీక మాసంలో వనభోజనం చేయాలంటే తప్పనిసరిగా అక్కడ ఒక తులసి మొక్క ఉండాలి, అంటే తులసి చెట్టు ఉండాలి. అదేవిధంగా ఉసిరి చెట్టు తప్పనిసరిగా ఉండాలి. శాస్త్రం మనకేం చెప్తోంది? ఉసిరి చెట్టు కింద కార్తీక మాసంలో ప్రవచనాలు చెప్పాలి, పెద్దలకి శ్రాద్ధం చెయ్యాలి, తర్పణం చెయ్యాలి, బ్రాహ్మలకి పేదలకి భోజనం పెట్టాలి అని చెప్తోంది. ఏ దానం చేసినా ఉసిరి చెట్టు కింద చేస్తే లక్షంతల పుణ్యం వస్తుందిట. అంటే అందుకని ఏం చేస్తారు, ఇంట్లో కానీ దేవాలయంలో కానీ కాదు కాబట్టి. అయితే వనంలో భోజనం చేయాలి అనేటువంటి నియమం కనిపిస్తోంది. వనంలో ఎందుకు చేయాలి? పచ్చదనాన్ని చూడటం వలన ఆరోగ్యప్రదంగా ఉంటుందిట, కంటికి ఆరోగ్యప్రదంగా ఉంటుందిట, మనస్సుకు ఆహ్లాదంగా ఉంటుందిట. అందులో సామాజిక స్పృహ, అందరూ కలిసి ఒక దగ్గర చేసుకోవాలి అని. అయితే ఎలా చేయాలిట? ఒక తులసి ఒక ఉసిరి ఉన్న దగ్గర ఆ వనాన్ని ఎంచుకుని అక్కడికి వెళ్ళి అలికి ముగ్గులు పెట్టి దీపారాధనలు చేసి అక్కడ ఏదైనా ఒక బ్రాహ్మడి చేత పురాణ ప్రవచనం చెప్పించటం లాంటిదో, లేదా సత్యనారాయణ వ్రతం లాంటిదో, లేదా రుద్రాభిషేకం లాంటిదో చేసుకోవటం, లేదా విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, కుంకుమార్చనలు చేసుకోవడం, అలా పొదుగురు కలిసి భగవన్నామం చేసుకోవడానికి, సామూహికంగా చేసుకోవడానికి అనుకూలమైనటువంటి ప్రదేశం. అందరూ ఉసిరి చెట్టుకు దీపారాధన చేయటం, తులసి చెట్టుకు దీపారాధన చేయటం, ఇక్కడ తోరబంధం చేయటం, ఆ తర్వాత అక్కడ ఏవైనా సంకీర్తనాలు కానీ, జపం కానీ, అర్చన కానీ, అభిషేకం కానీ ఇలాంటివి ఏవైనా చేసుకోవడం, అక్కడే వండి ఆ లక్ష్మీనారాయణుడికి, అంటే ధాత్రి దగ్గర ఆశ్రయించి ఉంటారు కాబట్టి ఆ లక్ష్మీనారాయణులకి, ధాత్రికి ఉసిరి చెట్టుకు నివేదన చేయాలి, తులసి చెట్టుకు నివేదన చేయాలి. శాలగ్రామాలుంటే అక్కడ పెట్టి పూజ చేస్తే చాలా విశేషం. శ్రీచక్రం ఉంటే అక్కడ ఆవరణార్చన చేస్తే చాలా విశేషం. అలాంటివి చేసి అందరికీ భోజనం పెట్టి, వీలైతే వస్త్రాలు పెట్టి అప్పుడు తాము భోజనం చేయాలి. అది వనభోజనం అనిపించుకుంటుంది. మనకి శాస్త్రంలో చెప్పే విధంగా చేసేటువంటి వనభోజనం అది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.